ఆర్మూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆర్మూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డి ఆధ్వర్యంలో బాలక సుమన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సమావేశంలో బాలక సుమన్ ఒక మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ తొత్తు, ఆ ఎంపీ కూడా ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీ భిక్షతోనే అయిండు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే దాంట్లో వాళ్ళ పార్టీ నుంచి పోటీ చేసి ఎంపీ అయ్యి మళ్ళీ ఎమ్మెల్యే అయిండు. 10 సంవత్సరాల క్రితం ఇదే బాలక సుమన్ ఏ పరిస్థితులు ఉన్నాడో ఒక్కసారి ఆయననే గుర్తు చేసుకోమని చెప్తున్నా. ఒకసారి ఒక ఫంక్షన్కి కనబడ్డాడు, రబ్బర్ చెప్పులు వేసుకొని తిరిగే వ్యక్తి బాలక సుమన్. అట్లాంటి వ్యక్తి కాంగ్రెస్ ఇచ్చిన భిక్షతోని పార్లమెంట్లో కూర్చొని, ఇక్కడ అసెంబ్లీలో కూర్చొని అదే ముఖ్యమంత్రిని పట్టుకొని తప్పుడు మాటలు మాట్లాడి చెప్పుతోని కొడతా అని చెప్పడం అనేది సమాజం అంతా కూడా చూస్తుంది. చాలా సిగ్గుచేటు. ప్రజలు తప్పకుండా మీ పార్టీని వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో బుద్ధి చెప్పాల్సిందిగా బరాబర్ చెప్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గతంలో కేసీఆర్ కూడా గిట్లనే కరీంనగర్లో ఏదో మాట్లాడితే మొత్తం వాయించేసిరు. ఇదే బాలక సుమన్ మళ్ళా కరీంనగర్ గడ్డ మీద మాట్లాడిండు. బరాబర్ రేవంత్ అన్న చెప్పినట్టు 17కు 17 సీట్లు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఈ ఎట్లయిపోయారంటే వీళ్ళు పిచ్చి ముదిరిపోయింది. ఓడిపోయినాక ఏం మాట్లాడుతారో వాళ్ళకి అర్థమవుతుంది. కేటీఆర్ కానీ, కవిత కానీ, హరీష్ రావు కానీ, వాళ్ళ నాయకులు కానీ ఎన్నో అవినీతి చేసి ఇప్పుడు సత్యపూస మాటలు ఏం చేయనట్టు అసలు రాష్ట్రాన్ని మొత్తము బ్రహ్మాండంగా చేసినట్టు చెప్తున్నారు. ఇందాకనే ఒక స్కూలుకు పోయినా, జిరాజ్నగర్లో ఒక స్కూలుకు పోయినా, ఏ పరిస్థితి ఉందంటే ఇంచుమించు 160 పిల్లలు ఉన్నారు, ఒక బాత్రూమ్ లేదు, క్లాస్ రూమ్లు సరిగ్గా లేవు. ఒక్కొక్క క్లాస్ రూమ్లో ఒక మీడియం నడుపుతారు. ఒక క్లాస్ రూమ్లో ఇంగ్లీష్ మీడియం, ఒక క్లాస్ రూమ్లో ఉర్దూ మీడియం, అంటే 5 సెక్షన్లని ఒకే దాంట్లో జరిపే పరిస్థితి ఉంది. దానికి కారణం ఈ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ తొత్తులు ఇట్లాంటి బాలక సుమనే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. తప్పకుండా రానున్న రోజుల్లో ప్రజలందరూ కూడా ఈ టీఆర్ఎస్ పార్టీకి, ఈ బాలక సుమన్ లాంటి తొత్తులకి బుద్ధి చెప్పాల్సిందిగా కోరుతున్నా. జై కాంగ్రెస్. నిన్న మంచిర్యాలలో జరిగిన మీటింగ్లో గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని దూషించడం నిజంగా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజానికం అందరూ కూడా మేమందరం కూడా చెప్పులు చూపిస్తామని, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అహంకారంతో గ్రామాలలో కానీ ఏ సమావేశాలను కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను దూషిస్తే మా అందరి చెప్పులతోటి మీ ఇళ్ళకి వచ్చి చెప్పు దెబ్బలు కొడతాం. కొడుకులారా జాగ్రత్తగా ఉండండి. బాలక సుమన్ ఇది మొదటిసారి కాదు, చాలాసార్లు ఇటువంటి మాటలు మాట్లాడినావు. కాంగ్రెస్ పార్టీ తరఫున మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా హెచ్చరిక చేస్తున్నారు బాలక సుమన్కు. మళ్ళీ ఒకసారి ఇలాంటి మాటలు కనుక మాట్లాడితే చెప్పు దెబ్బలు తప్పకుండా డైరెక్ట్గా వచ్చి తగులుతాయని నేను తెలియజేస్తాను. చెప్తున్నా ఆర్మూరు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వింతా పవన్ ను ఎస్ఎస్కే మహిళా సంఘాల సమాజ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వింతా పవన్ పై అవిశ్వాసం వీగిపోవడంతో
తిరిగి మున్సిపల్ చైర్పర్సన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన చైర్పర్సన్ పండివింత పవన్ ను SSK మహిళా సంఘాల సమాజ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ పండివింత పవన్ మాట్లాడుతూ తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల కొరకు మున్సిపల్ కార్యాలయంలో అందుబాటులో ఉంటానని, ప్రజలకు ఏ సమస్యలున్నా తన దృష్టి తీసుకురావాలని కోరారు. పట్టణ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు. 327 వర్గానికి చెందిన నూతన సంవత్సర క్యాలెండర్ ను డైరీని మున్సిపల్ చైర్పర్సన్ పండివింత పవన్ ఆవిష్కరించారు. అనుమతి లేకుండా ఇసుక కొన్న అమ్మినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిరికొండ మండల తహసీల్దార్ రవీందర్రావు హెచ్చరించారు. సిరికొండ మండలంలోని గృహాలకు ఇతర అవసరాలకు ఇసుక కావలసిన వారు ఒక ట్రిప్ ఇసుకకు 900 రూపాయలు డీడీ తీసి తహసీల్దార్ ఆఫీస్ లో ఇవ్వాలని తహసీల్దార్ రవీందర్రావు సూచించారు. నిర్మాణాలు చేసుకుని యజమానులు డీడీ తీసుకుని ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచి మన గ్రామాభివృద్ధికి సహకరించాలని తహసీల్దార్ రవీందర్రావు కోరారు. మండలంలో గృహ నిర్మాణం నిమిత్తము ఎవరైనా గృహాలు నిర్మించుకుని తెలిసిన వారు ఇసుకను తహసీల్ ఆఫీస్ నుంచి పర్మిషన్ తీసుకొని పర్మిషన్ ప్రకారము మీరు ఇసుకను తీసుకొని గృహ నిర్మాణాలు చేసుకోవాలి. ఇల్లీగల్గా ఎవరైనా తీసుకొచ్చిన ఇసుకను తీసుకోకూడదు. ఆ ఇసుకను తీసుకున్న ఇంటి యజమానిపైనను మరియు ఆ యొక్క ఇసుకను అక్రమంగా రవాణా చేసిన వారిపై కూడా చట్టరీత్యా చర్యలు తీసుకునబడదు. కాబట్టి మీకు కావాల్సినటువంటి ఇసుక ఒక ట్రిప్పునకు 900 రూపాయల చొప్పున డీడీ చెల్లించి మీరు చూపబడినటువంటి ఇసుక కేంద్రాల నుంచి తీసుకొని మీరు న్యాయంగా నిర్మించుకోవాలని మండల ప్రజలను కోరని. ఇసుక తీసుకోవడానికి వారంలో 2 రోజులు చెప్పబడినది, బుధవారం రోజున మరియు శుక్రవారం రోజున. ఒక రోజు ముందు మీరు కార్యాలయంలో డీడీ సమర్పించినట్టే ఆ యొక్క తెలుపబడినటువంటి బుధవారం మరియు శుక్రవారం రోజులలో మీకు ఇసుక అందించబడను. మీరు ట్రాక్టర్ వాహనాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్మూరు మున్సిపల్ పరిధి పెరిగిట్లోని మహిళా ప్రాంగణం జిల్లా అధికారిని పద్మపై విష ప్రయోగం చేయడం కలకలం రేపింది. ఈ సందర్భంగా మహిళా ప్రాంగణం జిల్లాధికారిని పద్మ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా ప్రాంగణంలో పనిచేసే సత్యవతి పనితీరుపై మెరుగుపరుచుకోవాలని సస్పెన్షన్ వేటు వేయడంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్టు వెల్లడించారు. ఈ విషయం తెలియగానే ఒక్కసారిగా షాక్ గురవడం జరిగిందని తెలిపారు. దోషులను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. నమస్తే అండి, నా పేరు పద్మ. నేను డిస్ట్రిక్ట్ మేనేజర్ మహిళా ప్రాంగణంలో నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో చేస్తున్నాను. నా మీద అండ్ ఇక్కడ ఈ మహిళా ప్రాంగణంలో గత కొన్ని సంవత్సరాల నుండి మా దగ్గర డే వాచ్మెన్గా చేస్తున్నటువంటి సత్యమ్మ అండ్ కుక్కుకమ్మ ఆయగా పనిచేస్తున్నటువంటి అలివేని ఇద్దరు కూడా కలిసి మా యొక్క ప్రాంగణంలో ఉన్నటువంటి స్క్రాబ్ని గత కొన్ని సంవత్సరాల నుండి ఇద్దరు కలిసి దొంగతనాలకి పాల్పడుతూ ఉన్నారు. మేము ఎన్నోసార్లు వాళ్ళని మందలించాము, వాళ్ళని పట్టుకున్నాము, మేము వాళ్ళకి చెప్పాము, కానీ వాళ్ళు మా మాట వినలేదు. ఆఫీస్ విషయాలలో కానీ వాళ్ళు సరిగా కోఆపరేట్ చేసేవాళ్ళు కాదు, టైంకి వచ్చేవాళ్ళు కాదు. ఏమన్నంటే మేము ఏదనంటే మమ్మల్ని బెదిరించటము, భయపెట్టడము, మేము ఎక్కడికైనా వెళ్తాం, ఎంత దూరమైనా చేస్తాం అనుకుంటూ మాతోటే రివర్స్గా మాట్లాడేవాళ్ళు. ఫైనల్గా వాళ్ళు వేరే వాళ్ళతోటి కొల్యూడ్ అయిపోయి మా మీద వేరే బ్యాడ్గా ప్రాపగండా చేయడం స్టార్ట్ చేశారు. ఇవన్నీ మా హెడ్ ఆఫీస్ దృష్టికి తీసుకెళ్ళాము. సో వాళ్ళ యొక్క సూచనల ప్రకారము మేము సత్యమని విధుల నుంచి మొదటగా తొలగించడం జరిగింది. తర్వాత ఆమె ఫ్రీక్వెంట్గా తొలగించిన దగ్గర నుంచి నా దగ్గరకు వచ్చి ప్రాధేయపడగా కూడా నన్ను ఆమె యొక్క పరిస్థితి కలిసివేసి నేను మళ్ళీ తిరిగి కూడా తీసుకుంటానని చెప్పాను. ఈ క్రమంలో ఆమె అలివేనితో కలిసి నా మీద విషప్రయోగం చేయాలని కుట్ర చేసింది. అలివేని సత్యమ్మ వీళ్ళిద్దరూ కలిసి అలివేని దగ్గర ఆయగా పనిచేస్తున్నటువంటి అనిత అనే అమ్మాయితోటి నేను తినేటువంటి ఆహారంలో మరియు నేను తినేటువంటి జ్యూసెస్ కానీ టీలో కానీ విష పదార్థం కలపమని సత్యమ్మ అండ్ అలివేని ఇద్దరు కలిసి
ఆ అమ్మాయిని గైడ్ చేశారు. ఆ అమ్మాయి భయపడి పక్కనే ఉన్నటువంటి స్కూల్లో అటెండర్గా పనిచేస్తున్నారు. మా పక్కనే ఎంజేపీటీ స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్లో అటెండర్గా పనిచేస్తున్న గీతకు వచ్చి చెప్పడం ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ గీతను అన్నిత వచ్చి మాకు చెప్పడం ద్వారా మేము అలివేనిని పిలిపించి అడిగితే తను నిజం ఒప్పుకుంది. ఒప్పుకున్న తర్వాత మేము వెంటనే మా హెడ్ ఆఫీస్ దృష్టికి తీసుకెళ్ళాము. ఈ విధమైనటువంటి విషప్రయోగం జరుగుతుంది నా మీద. ఒక డిస్ట్రిక్ట్ మేనేజర్గా నేనే ఉండి నాకే రక్షణ లేదు ఇక్కడ. సో ఇది కరెక్ట్ కాదండి. సో వెంటనే నేను నా హెడ్ ఆఫీస్ దృష్టికి తీసుకెళ్ళాను, ఇక్కడ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాను. నేను కంప్లైంట్ సిఐ గారు ఆర్మూర్ గారికి కూడా నేను కంప్లైంట్ ఇచ్చాను. ఇచ్చి 5 days అవుతుంది. సో ఇంతవరకు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఎంక్వైరీ చేశారు, ఎస్ఐ అంజమ్మ గారిని పిలిపించి ఎంక్వైరీ చేశారు. నేను ఫోన్ చేస్తే వాళ్ళు నెక్స్ట్ చేస్తామని చెప్తున్నారు. సో దీని మీద ఖచ్చితంగా వీళ్ళిద్దరి పనేనా అంటే అలివేని సత్యమ్మ పనేనా లేక వాళ్ళ వెనక ఇంకెవరైనా ఉండి చేస్తున్నారా అనేది నాకు బలంగా అనుమానం ఉంది. ఇది వీళ్ళిద్దరి పనే అయితే వాళ్ళని శిక్షించాలి. లేదు వీళ్ళ వెనక ఎవరైనా బలమైనటువంటి హస్తం ఎవరుందో అది ఎంక్వైరీ చేసి ఆ వెనక ఎవరుండి నడిపిస్తున్నారో ఆ దోషులను కూడా పట్టించాల్సినటువంటి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉందండి. సో ఇది నా ఒక్క బాధ కాదు, ఇలాంటిది ప్రతి ఒక్క ఆఫీసర్కి ఉంటుంది. ఇవాళ నాకు జరిగింది, రేపటి రోజు ఇంకా ఎక్కడైనా కూడా జరిగే అవకాశం ఉంది. సో ఇలాంటిది ఎవరు కూడా ఎంకరేజ్ చేయొద్దు దయచేసి. ఇలాంటి వారి నుండి మమ్మల్ని రక్షించగలరు. నాకు ఇంకా ఇక్కడ ప్రాణభయం కూడా ఉంది వీళ్ళ నుండి. ఇవాళ ఇది చేశారు, రేపు ఇంకా ఏం చేస్తారు అనే భయంతో నేను ఇక్కడ జీవిస్తున్నాను. కాబట్టి నాకు నా ప్రాణం మీద కూడా నాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ కేసుని తొందరగా ఛేదించి ఆ దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని శిక్షించాల్సిందిగా కోరుతున్నాను సార్. దానికి మీ మీడియా మిత్రుల యొక్క సహకారం కావాలి. మీద నేను ఇప్పటివరకు సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చానండి. సో ఇది ఇప్పటివరకు కూడా నాకు ఇంకా వీళ్ళని దోషులని ఎవరనేది నిర్ధారించలేదు. సో ఇది ఇంకా నేను పై స్థాయికి సిపి స్థాయికి కూడా తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. ఖచ్చితంగా దోషులు అనే వాళ్ళు ఎవరో తేలాలి. వాళ్ళ వెనక ఎవరు ఉన్నారనేది నాకు బలమైనటువంటి నమ్మకం ఉంది. ఎందుకంటే ఇది వాళ్ళు ఇంత స్థాయిలో చేస్తారన్న నమ్మకం కంటే నాకు వాళ్ళ వెనక ఎవరో ఉన్నారు, ఎవరో కుట్ర చేస్తున్నారు అనే నమ్మకమే నాకు ఎక్కువ ఉంది. సో నాకు చాలా బాధగా ఉందండి. ఒక ఆఫీసర్గా ఇలాంటివి చేస్తే చాలా ఘోరం. మేము ఎక్కడి నుంచో వచ్చి ఉద్యోగాలు చేసుకోవడానికి వచ్చాం మేము, కానీ మాకు ఇట్లాంటివి జరగటం చాలా దురదృష్టకరం. నేను ఈ విషయం మీద మీడియాకు వస్తానని నేను అనుకోలేదు. కాబట్టి మీరు ఇదంతా కూడా చేసి ఛేదించి వాళ్ళని పట్టుకొని శిక్షించాల్సిందిగా కోరుతున్నాను సార్. సార్ శనివారం రోజు మేడం నాకు సత్య చెప్పింది సార్. అయితే ఒకటి మంది ఇస్తా, పౌడర్ ఇస్తా, పౌడరు మేడంకి షుగర్లో కలుపు అని చెప్పింది సార్. చెప్తే నేను సత్యక మండే రోజు మేడం పిలిచిండ్రు. మేడం పిలిస్తే మరి మండే రోజు వచ్చి అల్వినక్కకి పౌడర్ ఇచ్చింది సార్. పౌడర్ ఇస్తే అల్వినక్క నాకు ఇచ్చింది సార్. అల్వినక్క అంజలి ఇది షుగర్లో కలుపు అని అంటే, అక్క ఇది ఎందుకు ఇస్తున్నావు నా చేతికి అని అంటే, అంజలి ఇదేం కాదు అల్వేని సత్యని మేడం తీసేసింది కదా ఆమె దాంట్లో అయితే అది పెడితే మేడం పిలిపిస్తారా అని అనేసి ఇచ్చింది, ఏం కాదు అని చెప్పింది సార్. అయితే 2 రోజుల క్రితం శనివారం రోజు సత్య అంజలి ఇట్లా పౌడర్ ఇస్తా అంత షుగర్లో కలిపి అంజలి నువ్వు కూడా తాగొచ్చు, నువ్వు అమ్మ మేడం తాగొచ్చు అని చెప్పింది సార్. అయితే నేను తీసుకొని మేడం రూమ్లోకి వెళ్ళినాను సార్. వెళ్తే నేను పెట్టలేదు సార్, అంటే లోపల పెట్టుకున్నా సార్, కలపలేదు సార్. అయితే నాకు భయమై నేను ఏం చేసిన సోమవారం ఇచ్చింది సార్. సోమవారం ఇస్తే నేను మంగళవారం ఆంటీకి ఇప్పిన సార్, వేరే ఆంటీకి. అయితే ఆంటీకి నాకు భయం అవుతుంది. సోమవారం రోజు సత్య వాళ్ళు ఇచ్చిండ్రు ఆంటీకి పౌడర్ ఇచ్చిండ్రు. ఆ పౌడర్ నాకు భయం అవుతుంది ఆంటీ దాన్ని ఏంట్రా ఆంటీ అని చెప్పి నా ఆంటీకి చెప్పిన సార్. అయితే మేడంతో భయం ఏంటి సార్, మేడంతో భయం అయితే నేను ఆంటీకి ఇప్పిన గీత ఆంటీ అని. ఇక ఆంటీ పోయి మేడంకి ఇప్పిన, ఆంటీ మేడం ఇట్లా సంగతి అని అనేసి చెప్తే మళ్ళీ నన్ను మేడం పిలిచి అడిగినారు. అయితే వాళ్ళని పిలిచి ఇక మళ్ళీ వీళ్ళిద్దరిని పిలిచి అడిగింది సార్. మళ్ళీ అల్వినక్క మేడం వాళ్ళ పోలీస్ వాళ్ళ ముంగట ఏం చెప్పింది సార్, సరే నేను తప్పైపోయింది మేడం, నేనే ఇచ్చిన మేడం ఎవరు సత్య ఇచ్చింది నాకు అని చెప్పింది సార్. అయితే మళ్ళీ నాకు మొన్న మా ఇంకొక ఆమె పెద్ద అమ్మాయి వచ్చి వాళ్ళు ముగ్గురు కలిసి నా మీద తెస్తుంది సార్, నువ్వే తీసుకొచ్చినావు అంజలి, నువ్వే నా బ్రాబలో ఇచ్చినావు, నా రూమ్లో ఇచ్చినావు అని చెప్తుంది సార్. అయితే నాకు భయమే, నేను మేడంకి వచ్చి చెప్పిన మేడం ఇట్లా సంగతి అని చెప్పి మళ్ళీ పిలిచి అడిగింది సార్ గీత అని చెప్పినాక. ఇక నాకు భయమే, ఇక నేను ఆంటీ పోయి చెప్పింది సార్. ఇంతే సార్.
ఆర్మూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో సిపిఐఎంఎల్ ప్రజాపంత పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం పోలీస్ కమిషనర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజా సమస్యల కోసం నిరంతరం పరిష్కారం కోసం పోరాడేది సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత పార్టీ. ఈ వెలుగులో గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో విద్యార్థి నాయకుడిగా అశోక్ సిపిఐఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్ రాష్ట్ర నాయకులు అనేక ఉద్యమాలు చేపట్టి అక్కడున్న విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం కొట్లాడితే ఆనాడు టీడీపీ ప్రభుత్వం నాయకులపైన రౌడీ షీటర్లుగా కేసులు నమోదు చేశారు. ఆ రౌడీ షీటర్లని ప్రజాపంత నాయకులపైన రౌడీ షీటర్లు నమోదు చేయడాన్ని ఆనాటి నుంచి వ్యతిరేకిస్తూ రద్దు చేయాలని మేము టీఆర్ఎస్ పరిపాలనలో కూడా మేము విజ్ఞప్తి చేస్తాం, డిమాండ్ చేస్తాం. అది పెండింగ్ లో పెట్టారు, రద్దు చేసినట్లే అని చెప్పేసి కూడా ప్రకటించారు. కానీ నిన్నగాక మొన్న సిపిఐఎంఎల్ ప్రజాపంత మరో 2 విప్లవ గ్రూపులతో కలిసి జాతీయ మహాసభలు నిర్వహించుకుంటున్న సమయంలో ప్రచార నిమిత్తం గోడరాతలు రాస్తా ఉంటే ఒక హోటల్ యజమాని కావాలని విప్లవ ద్రోహిగా విప్లవ వ్యతిరేకిగా గెలికి కయ్యం పెట్టుకున్నందుకు అతని కంప్లైంట్ పైన అక్కడ సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ ఖమ్మం సునీల్ దత్ అనేవాడు తన వర్గ స్వభావాన్ని చాటుకుంటూ పాత కేసైనా రద్దు చేయబడుతున్న కేసైనా రౌడీ షీటర్ కేసుని తిరిగి తోడి ఆ నాయకులపైన కేసులు పెట్టారు. ఆ రౌడీ షీటర్ కేసులు రద్దు చేయాలి, ప్రజా నాయకులపైన పెట్టిన రద్దు చేయాలని ఈ రోజు ఆ సిపిని సస్పెండ్ చేయాలని చెప్పి దిష్టిబొమ్మ దగ్ధం చేశాం. మా దిష్టిబొమ్మకి తలకాయ కూడా పెట్టలేదు. ఎందుకంటే ఆ సిపికి తలకాయ లేదు. తలకాయ ఉండి ఆలోచిస్తే ప్రజానాయకులపై కేసు పెట్టాలనే ఉద్దేశంతో ప్రపంచానికి తెలియజేయాలని చెప్పి పెట్టాం. బేషరతుగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అనేక వాగ్దానాలు చేశారు. అందులో భాగంగా కేసును రద్దు చేస్తానని చెప్పి హామీ ఇచ్చాడు. ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బకారం రవి ఆధ్వర్యంలో బాల్కా సుమన్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బకారం రవి తెలిపారు. ఇంకోసారి ముఖ్యమంత్రి కానీ మంత్రులు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కార్యకర్తలపై దురుసుగా మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలు చేసినా సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిసిసి కార్యదర్శి ఎర్రన్న, సిరికొండ గ్రామశాఖ అధ్యక్షులు దిగంబర్, బీసీసీఎల్ జనరల్ సెక్రటరీ శోభన్, రాజేశ్వర గౌడ్, దేగం సాయన నర్సారెడ్డి, మలేష్ యాదవ్, జాఫర్, చందర్, సుభాష్, కుందరి శ్రీనివాస్, దేగం సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సంఘటనలో భాగంగా గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఈ బాల్కా సుమన్ గారు మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ మరి ఏం మాట్లాడో మనం మొత్తం తెలంగాణ వ్యాప్తంగా తెలుసు. ఒక ముఖ్యమంత్రిపై ఆ విధంగా చెప్పు చూపెట్టడం ఇది సిగ్గు చేయడం చెప్తూ మరి అందులో భాగంగానే ఆయనకు మా మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామంలో కార్యకర్తలు ఆయన దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. మరి ఈరోజు చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా మరి ముఖ్యమంత్రి గారు తక్కువ టైంలోనే మనకు రెండు పథకాలు ఇచ్చి మళ్ళీ 2 పథకాలు కూడా ప్రకటించారు. మరి వీళ్ళు నిజంగా జీర్ణించుకుంటలేరు. టీఆర్ఎస్ వాళ్లకు 2 నెలలు అవుతుంది పదవి దూరమై, కానీ వాళ్ళు ఇంకా ఏమైందంటే మతి భ్రమించి మాట్లాడుతారు. మరి చెన్నూరులో ఉన్న బాల్కా సుమన్ను చిత్తుగా మన వెంకటస్వామి మీద ఘోరంగా ఓడిపోయాడు. ఆ ఓటమి చెంది మరి జీర్ణించుకోలేకపోతుండో లేక మతి భ్రమించిందో కానీ
మరి ఆ విధంగా మాట్లాడడం సిగ్గుచేటు. మేము ఒకటే చెప్తున్నాం బాల్క సుమన్కు, నువ్వు దళితుడు నాయకుడు అనుకుంటున్నావు కావచ్చు, కానీ మా పార్టీలో కూడా దళిత నాయకులు ఉన్నారు, మా పార్టీలో కూడా ఎస్టీ నాయకులు ఉన్నారు, మా పార్టీలో కూడా ఎన్ఐసి వాళ్ళు ఉన్నారు, మా పార్టీలో కూడా యువజన నాయకులు ఉన్నారు, మహిళా నాయకులు ఉన్నారు. బిడ్డ ఒకటే చెప్తున్నాం, బాల్క సుమన్ కాదు, నిన్ను బాల్క సుమన్ అని తీసుకోకు. మేము ఒకటే చెప్తున్నాం, ఈ తెలంగాణ వ్యాప్తంగా నువ్వు ఎక్కడ కూడా తిరగలేవు ఇలా కాంగ్రెస్ పార్టీ అనుకుంటే. ముఖ్యమంత్రి గారు ఒక్క పిలిపిస్తే నువ్వు హైదరాబాద్ కాదు, నువ్వు ఆదిలాబాద్ కాదు, ఏ జిల్లాలో ఈ తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ అడుగుపెట్టావు. మేమంతా కార్యకర్తలు అడ్డుకొని నిన్ను రాళ్లతో కాదు చెప్పులతో చంపుతాం. కాబట్టి ఈ పనైనా మానుకోవాలి. నువ్వు దయచేసి ముఖ్యమంత్రి గారిని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దు. మరి నీకు మేము పరోక్షంగా చెప్తున్నాం, ఇలా హెచ్చరించి చెప్తున్నాం. మా కాంగ్రెస్ పార్టీ విధానం అది కాదు, కానీ నీ వాడే భాష, నువ్వు మాట్లాడుతున్నటువంటి వర్గం ఇంకా మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఇలా మాట్లాడడం కూడా మాకు బాధ అయినప్పటికీ ఏమంటారు చూడు, చెడ్డమని ఇంకో రకంగా చేయాలి కాబట్టి ఆ విధంగా మాట్లాడాల్సి వస్తుంది. ఆ మాటలు మేము బాధ అనిపించినప్పటికీ ముఖ్యమంత్రిని అనడం వల్లనే మేము మీ మీద ఒక మాట జరుగుతున్నాం. కాబట్టి ఇకనైనా నువ్వు కాంగ్రెస్ పార్టీపై, మంత్రులపై, ముఖ్యమంత్రిపై మాట్లాడితే సహించేది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు కేసీఆర్ చెంచమన్నది అందరికీ తెలుసు. కేసీఆర్ అవసరం అనుకుంటే కేసీఆర్ ఫామ్ హౌస్లో కావచ్చు, ఇంకొతడ కావచ్చు, నువ్వు గిన్నెలు అడుగు, ఆయన భాషలతోమో ఆయన కాలు పట్టుకో, మాకు అభ్యంతరం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే మాటలు మాట్లాడితే నువ్వు పెద్దోడిని అనుకుంటే నువ్వు పెద్దోడి కావు, నీ స్థాయి ఇంకా దిగజారిపోతుంది. బిడ్డ బాల్క సుమన్, ఇక నుంచైనా నువ్వు మానాలని మేము ఇతో పలుకుతూ మరి జ్ఞానోదయం రావాలని ఆ దేవుని కోరుకుంటున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. సిరికొండ మండలంలో 3 హిల్స్ శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి జాతర ఆహ్వాన పత్రాలు అందజేశారు. సిరికొండ మండలం పెద్ద వాల్గోడు పరిధిలోని 3 హిల్స్ అన్నపూర్ణేశ్వరి జాతరకు తహసీల్దార్ రవీందర్రావు, ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్, ఎస్ఐ రమేష్ లను ఆహ్వానించినట్లు పీఠాధిపతి గణపురం రమేష్ తెలిపారు. ఈ నెల 8వ తేదీన ఆంజనేయ స్వామి యజ్ఞం మరియు శ్రీ కుమారస్వామి యజ్ఞం నిర్వహిస్తామని, 9వ తేదీన శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి గుట్టపై యజ్ఞం సాయంత్రం 4 గంటలకు రథోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. కావున అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పీఠాధిపతి గణపురం రమేష్, సేవకులు జనార్దన్, వేములవాడ భూమయ్య, విలాస్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పరిధిలో శ్రీ త్రిహిల్స్ అన్నపూర్ణేశ్వరి దేవి జాతర మరి ప్రతి సంవత్సరం జరిపినట్టు మాఘమాసంలో ప్రతి సంవత్సరం జరపడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మరి ఫిబ్రవరి 8 నాడు దేవి సేవ తీయబడుతుంది. 9 నాడు జాతర ఉంటుంది, రథోత్సవం ఉంటుంది, అన్నదానం ఉంటుంది. మరి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని అమ్మ కృపకు పాత్రులు కాగలరని మా కమిటీ తరఫున, గ్రామం తరఫున భక్తులకు విన్నవిస్తాము. వేల్పూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గడ్డం నర్సారెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కప్పిపుచ్చుకోవడానికి రండాయకులు ఏడుస్తున్నారు. అది నిన్న బాల్క సుమన్ కావచ్చు, ఇక్కడ ప్రశాంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ ఆ కల్వకుట్ల కుటుంబానికి బానిసలు, కట్టు బానిసలు. అక్కడ జరిగిన దోపిడీలో వీళ్ళందరికీ భాగస్వామ్యం ఉంది. ఏదైతే ఇవన్నీ బయటకు వస్తాయన్న ఉద్దేశంతో వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ మీద, రేవంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఖబర్దార్ ప్రశాంత్ రెడ్డి, మీరు గతంలో చేసిన తెలంగాణ ప్రజలకు చేసిన అన్యాయాన్ని ఖచ్చితంగా ఒక్కొక్కటి బయటకు వస్తుంది. మీరు ఏ విధంగా ఒక్కొక్కరు మీద తప్పులు మాట్లాడి అబండాలు వేయాలని ప్రయత్నం చేస్తున్నారో అవన్నీ కాకుండా మీరు చేసిన తప్పులను ఖచ్చితంగా ఒక్కొక్కటి బయటకు తీస్తాం. మీరందరూ చెర్లపల్లి జైలుకి పోవాల్సిందే ఖచ్చితంగా. అందులో భాగంగా ప్రశాంత్ రెడ్డి, మీరు మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉన్నప్పుడు ఎన్ని వేల కోట్ల అవినీతి చేసిరో అవన్నీ బయటకు వస్తాయి. మీరు ఖచ్చితంగా చెర్లపల్లి జైల్లో చిప్పకు తింటారు. మీరు నిన్న మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేసిరు. గతంలో మీరు ఒక మంత్రిగా పనిచేసిరు, ఆ స్థోయి కూడా మనిషి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఖబర్దార్ ప్రశాంత్ రెడ్డి. అట్లాగే ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు అధికారం పోగానే అసలు పిచ్చెక్కింది. వీళ్ళందరినీ ఎక్కడైతే పిచ్చి కుక్కలను ఎక్కడ వేస్తారు, పిచ్చి
పిచ్చి ఆసుపత్రిలో వేసినట్లు వీళ్ళందరినీ ఎర్రగడ్డ ఆసుపత్రిలోకి తీసుకుపోవాల్సిన బాధ్యత మన రేవంత్ రెడ్డి గారికి ఉంది. ఖచ్చితంగా వీళ్ళందరినీ రేవంత్ రెడ్డి గారికి మేము రికమెండ్ చేస్తున్నాము. వీళ్ళందరినీ చెర్లపల్లి జైలు తీసుకుపోవాల్సిందిగా పిచ్చి ఆసుపత్రిలోకి తీసుకుపోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇంకోసారి ఖబర్దార్ ప్రశాంత్ రెడ్డి జాగ్రత్త. మీరు గతంలో 9.5 సంవత్సరాల్లో మీరు ఇచ్చిన ఒక హామీని కూడా అమలు చేయలేరు. మాకు వచ్చింది ఇప్పుడు 2 నెలలే, 60 రోజులే. 60 రోజుల పరిపాలనలోనే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మేము ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే వాగ్దానం చేసినామో అవన్నీ అమలు చేస్తాం, అమలు చేసి తీరుతాం. మీ అవినీతిని కూడా బయట పెడతాం. చివరిగా మీకు హెచ్చరిస్తున్నాము, ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ మీద కానీ ప్రభుత్వం మీద కానీ ఎక్కడ కూడా అనుచిత వ్యాఖ్యలు చేసిన ఖబర్దార్ ప్రశాంత్ రెడ్డి అని చెప్పి ఈ మీడియా ద్వారా నేను హెచ్చరిస్తా ఉన్నా. మా 10 సంవత్సరాలలో ఇది చేస్తాం, అది చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, దోసుకొని ఎక్కడెక్కడో పెట్టుబడులు వేరే దేశాలలో పెట్టి మీరు మొత్తం తెలంగాణలో ఎంత అన్యాయం చేసారు, ఏం చేసారో అందరు తెలుసు. కాబట్టి ఖబర్దార్ కొడుకులారా, టీఆర్ఎస్ నాయకులారా, ఎక్కడనే కానీ మా రేవంత్ రెడ్డిని కానీ మా ప్రభుత్వాన్ని కానీ ఎక్కడ ఏం అనుచిత వ్యాఖ్యలు చేసినా ఏం చేసినా కొడుకులారా మీకు చెడ్డీలిప్పి ఉరిపిస్తాం. కొడుకులారా ఖబర్దార్. జై కాంగ్రెస్, జై రేవంత్ నాయకత్వం వర్ధిల్లాలి. భీమ్గల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాలక సుమన్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. భీమ్గల్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బద్దం అవినాష్ ఆధ్వర్యంలో బాలక సుమన్ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు నాగేంద్రబాబు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బాలక సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బాలక సుమన్ పై కేసు నమోదు చేయాలని భీమ్గల్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భీమ్గల్ పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్స్పెక్టర్ కి ఫిర్యాదు చేయడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొదురేస్వామి, పట్టణ అధ్యక్షులు జేజే నరసయ్య, మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని పూలం చౌరస్తా వద్ద సిపిఐఎంఎల్ ప్రజాపంత నిజామాబాద్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన ప్రదర్శన నిర్వహించారు. మూడు విప్లవ కమ్యూనిస్టు పార్టీల ఐక్యత కోసం ఖమ్మం జిల్లాలో మార్చిలో జరుగుతున్నటువంటి ఐక్యత మహాసభల సందర్భంగా ఖమ్మం పట్టణంలో టౌన్లో గోడ రాతలు కానీ దాని కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సిపిఐఎంఎల్ మాస్లెట్ ప్రజాపంత నాయకులపై ఖమ్మం సిపి గారు అక్రమ కేసులు, రౌడీ కేసులు బనాయించి జైలుకు పంపించడం జరిగింది. ఇది చాలా అన్యాయమైనటువంటిది, దుర్మార్గమైనటువంటిది. ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి నాయకులను, కార్యకర్తలను అనవసరంగా అక్రమంగా అరెస్టు చేయడాన్ని సిపిఐఎంఎల్ ప్రజాపంత నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అరెస్టు చేసినటువంటి ప్రజాపంత నాయకులందరినీ కూడా బేషరతుగా వెంటనే విడుదల చేయాలని, అక్రమ కేసులను ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇందలవాయి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాలక సుమన్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాలక సుమన్ సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే బాలక సుమన్ పై చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.